తదుపరి తులారాశి. తులారాశి వారు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేశారో వాటిలో విజయం కలుగుతుంది. శుభవార్తలు కూడా ఈరోజు తులారాశి వారు వింటారు. వీరి ఆశయాలు కూడా నెరవేరే సమయం కాబట్టి ఆశయ సాధన కోసం తులారాశి వారు ఈరోజు పనులు ప్రారంభం చేయడం చాలా మంచిది. శ్రమకు తగిన ఫలితం కూడా వీరికి దక్కుతుంది. సంఘంలో పరపతి కూడా పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకోని హోదాలు. పారిశ్రామిక వర్గాల వారు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ కళాకారులకు విదేశీ పర్యటనలు, గౌరవ పురస్కారాలు. విద్యార్థులు సాంకేతిక విద్యా అవకాశాలను అందుకుంటారు. మహిళలకు కూడా ఆస్తి లాభ సూచనలు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక తులారాశి వారికి వాడక సూచన రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ నరసింహస్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆలోచనలు ఏవి కూడా నిలకడగా ఉండవు. ఆస్తి వివాదాలు కూడా ఈ రాశి వారికి నెలకొంటాయి. ఇంటా బయట కూడా ఒత్తిళ్లు మరింతగా పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేట్టు జాగ్రత్త వహించాలి. నరాలు, నేత్ర సంబంధిత రుగ్మతల వల్ల ఈరోజు కొంతవరకు వీరు ఇబ్బంది పడతారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా కొన్ని విషయాల్లో తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు కూడా కాస్త నిరాశజనకంగా గడుస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు అనుకూలించవు. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ప్రతిబంధకాలు ఎదురవుతాయి. పారిశ్రామిక సాంకేతిక వర్గాల వారికి కూడా నిరుత్సాహంగా గడుస్తుంది. సినీ, టీవీ కళాకారులు అవకాశాలు అంది దూరం అవడం చేత ఆందోళన చెందుతారు. విద్యార్థులకు కూడా కొన్ని సమస్యలు అకస్మాత్తుగా ఎదురవుతాయి. కావున జాగ్రత్త వహించాలి. మహిళలకు మానసిక ఆందోళన మరింత అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి వాడక సూచన రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి ఆదాయం చాలా వరకు కూడా నిరాశపరుస్తుంది. రుణ బాధలు కూడా ఈరోజు ధనురాశి వారికి తప్పకపోవచ్చు. ఒక సమాచారం ఏదైతే అంతుందో అది కొంతవరకు వీరికి ఈరోజు గందరగోళాన్ని కలిగిస్తుంది. పనులేవి కూడా ముందుకు సాగవు. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. ఆప్తులే ధిక్కార స్వరం వినిపించే అవకాశం పుష్కలంగా ఉంది. దీని చేత వీరు కొంతవరకు నిరాశకు లోనవుతారు. సేవా కార్యక్రమాలపై మాత్రం ఆసక్తి కనబరుస్తారు. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు తప్పిపోతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో పెట్టుబడులు సమయానికి చేతికందవు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చికాకు కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. రాజకీయ సాంకేతిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారులకు కూడా కొంతవరకు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. విద్యార్థులకు కూడా అనుకున్న అవకాశాలు చేజారవచ్చు. మహిళలకు కుటుంబ చికాకులు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక ధనురాశి వారికి వాడక సూచన రంగు పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వీరికి ఆకస్మిక ధనలాభ సూచనలు, రాబడి కూడా పెరుగుతుంది. తమ అంచనాలన్నీ కూడా నిజం చేసుకుంటారు. భవిష్యత్పై నిరుద్యోగులకు నూతన ఆశలు కూడా చిగురిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. ప్రతితులు కూడా స్నేహితులుగా మారుతారు. భాగస్వామ్య వ్యాపారాల్లో చక్కగా పుంజుకుంటాయి. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు ఏమన్నా ఉంటే సమస్యపోతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక వర్గాల వారు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ, టీవీ కళాకారులకు అరుదైనటువంటి సన్మానాలు. విద్యార్థులు కూడా ఈరోజు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మహిళలకు భూ సంబంధిత విషయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మకర రాశి వారికి వాడక సూచన రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. అందాల్సిన సొమ్ము సకాలంలో చేతికందక రుణాలు చేస్తారు. పనులేవి కూడా ఈరోజు ముందుకు సాగవు. ప్రయాణాల్లో కూడా ఈరోజు వీరికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆలోచనలు ఏవి కూడా ఈరోజు ఈ రాశి వారికి స్థిరంగా ఉండవు. బాధ్యతలు వీరిని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు, చేర్పులు. రాజకీయ రంగం వారికి పదవులు అంది తప్పిపోయేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కావున రాజకీయ రంగం వారు జాగ్రత్త వహించాలి. సినీ కళాకారులు కూడా ఈరోజు కొంతవరకు నిరాశగానే గడుపుతారు. విద్యార్థులకు అనుకున్నది ఒకటైతే జరిగేది వేరొకటిగా ఉంటుంది. మహిళలకు కూడా మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక కుంభరాశి వారికి వాడక సూచన రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఏవైతే కార్యక్రమాలు ఈరోజు ప్రారంభం చేస్తారో వాటిలో వారికి జయం కలుగుతుంది. నూతన కార్యక్రమాలు సైతం చేపట్టి విజయాలు సాధిస్తారు. ఇంటా బయట కూడా మీనరాశి వారికి అనుకూల వాతావరణం ఉంటుంది.